ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి. అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది. కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశ్యాధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. కర్కాటక రాశి లగ్నంగా తీసుకుంటే కర్కాటకంలో ప్రస్తుతం కుజుడు స్థితి పొంది ఉన్నాడు. కన్యలో కేతు ఉన్నారు. మేనంలో శుక్రుడు, శని, రాహువు, బుధుడు ఉన్నారు. మేషంలో రవి ఉన్నారు. వృషభంలో గురువు ఉన్నారు. ఈ నెల 15వ తారీఖు అంటే మే నెల 15వ తారీఖు నుంచి గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారుతారు. గురువు రాశి మారినప్పుడల్లా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. అది ఎందుకంటే గురువు సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతారు కనుక గురువు ఏ రాశి మారినా కానీ అక్కడి నుంచి అంటే 12 రాశులకి 12 నదులు పుష్కరాలు వస్తాయి. ఈసారి మిథున రాశిలోకి మారుతున్నారు కనుక సరస్వతి నది పుష్కరాలు మే నెలలో వస్తాయి. అవి 15వ తారీఖు నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. అట్లాగే ఈ నెల 22వ తారీఖున హనుమ జయంతి. తెలంగాణ వారికి చైత్ర పౌర్ణమిలో నాడు అయిపోయింది హనుమ జయంతి. కానీ ఆంధ్ర వారికి మాత్రం మే నెల 22న హనుమ జయంతి ఉంటుంది. వ్యవసాయదారులకు ముఖ్యంగా 4వ తారీఖున 4 మేన డొల్లు కర్తరు ఉంటుంది. 11/5 నుంచి 28/5 వరకు నిజ కర్తరు ఉంటుంది. అందువల్ల ఈ మే నెలలో ఎండలు అధికంగా ఉండడము, నీరు చాలా కష్టపడడము ఉంటుంది కనుక వ్యవసాయదారులకి నీటికి ఇబ్బంది ఉండడం వల్ల పొలం పనులు కష్టమవుతాయి. వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సింది ఈ నెలకి తప్పక. అందువల్ల వ్యవసాయదారులకి కొంచెం కష్టకాలం మే నెలని చెప్పవచ్చు. ఇంకా ఈ రాశి వారికి ఈ నెలంతా చాలా అనుకూలంగా ఉంటుంది. తలచిన పనులన్నీ చక్కగా జరుగుతాయి. వాళ్ళు ఏ పనిలోనూ ఆటంకాలు లేకుండా, ఒకవేళ ఆటంకాలు వచ్చినా కూడా వాటిని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ తెలివితేటలతో పనిని పూర్తి చేస్తారు. వాళ్ళకి చంద్రుడు మనస్కారకుడు కనుక చంద్రుడు చాలా తొందరగా వెళ్ళే గ్రహం అన్ని గ్రహాల్లోకి. అందువల్ల వీళ్ళు కూడా ఏ విషయమైనా మంచిగా ఆలోచించడము, మానసికంగా ధైర్యంగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. అట్లాగే వీళ్ళకి విలువైన వస్తువులు కొనుక్కుంటారు ఈ నెలలోనూ. అట్లాగే బంధువుల్లో కూడా వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుంది. బంధువులకు వీరు మంచి సహాయ సహకారాలు చేయడం వల్ల వీళ్ళని బంధువులందరూ కూడా గుర్తించడము, వీళ్ళ గురించి మంచిగా మాట్లాడుకోవడము, వీళ్ళని పొగడము అట్లాంటివన్నీ చేస్తుంటారు. అయితే కొంతమందికి మాత్రం కొన్ని చిక్కులు అంటే ఏ గ్రహం అయితే గ్రహాలు కొద్దిగా అనుకూలంగా లేని వాళ్ళకి మాత్రం ఈ నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళకి కొంత ధనం వ్యయం జరగచ్చు. కుటుంబంలో కూడా కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉంది. అట్లాగే అకారణంగా అందరితోటి గొడవలు
అకారణంగా కలహాలు, వీళ్ళు వీళ్ళు తప్పు లేకపోయినా వీళ్ళ మీదకి గొడవలు రావడము, వీళ్ళని నిందలు వేయడము, అపనిందలు ఎదుర్కోవడము జరుగుతుంది. అంతే కాకుండా వీళ్ళు మధ్యవర్తులు జోక్యం చేసుకోవడము, ఆ మధ్యవర్తుల వల్ల వీళ్ళకి అవతల వాళ్ళకి కూడా చెడడము ఇట్లా జరుగుతుంది. అందుకని మధ్యవర్తులు జోక్యం తగ్గించుకుని ఏ విషయం ఉన్నా కూడా ఎదుటి వారితో ధైర్యంగా మాట్లాడినట్లయితే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. మధ్యవర్తులు మళ్ళా 4 కల్పించి చెప్పి వీళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మధ్యవర్తులు జోక్యం లేకుండా మీరు ఏవైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకోండి. అట్లాగే పరిష్కారాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. ముందు కొంచెం కష్టపడినా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంటుందని ఈ మంత్లో చెప్పవచ్చు. ఇంకా విద్యార్థులకి చాలా బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదివితే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మే నెల అంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ మే, జూన్‌లోనే ఉంటాయి. వీళ్ళకి జూన్ అయ్యేట వరకు కొత్త కొత్త కాలేజీలో సీట్లు, కొత్త చదువులు, కొత్త క్లాసులకి అటెండ్ అవ్వడం జరుగుతుంది కనుక విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. పరీక్షలు పాస్ అయిపోయినందుకు, మళ్ళా కొత్త క్లాసులోకి వెళ్తున్నందుకు, అలాగే కొత్త కాలేజీలకు వెళ్తున్నందుకు, జీవితంలో వాళ్ళు ఒక సంవత్సరం పెరిగింది అంటే వాళ్ళు ఒక సంవత్సరం అభివృద్ధిలోకి వచ్చినట్లే కదా! వాళ్ళ గోల్ రీచ్ అవుతున్నారని సంతోషంగా ఉంటారు. అదే విధంగా ఉద్యోగస్తులకు కూడా ఈ మాసం బాగానే ఉంటుంది. ఆహ్, అటు చాలా గొప్పగా ఉంటుందని చెప్పక్కర్లేదు. మామూలుగా ఉంటుందని చెప్పక్కర్లేదు. వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగుంటుంది. కొంచెం కుజుడు లగ్నంలో ఉన్నాడు గనక కొంచెం కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది వీళ్ళకి. ఎందుకంటే కోపం ఉంటే కనుక హ్మ్. కుజుడు కోపాన్ని పెంచుతాడు. అట్లాగే గొడవలకి కారణమవుతాడు. అందువల్ల ఏదైనా గొడవ జరుగుతుందంటే కామ్‌గా ఉండడము, అక్కడి నుంచి వెళ్ళిపోవడము, లేదా మౌనంగా ఉండడము చాలా అవసరం. ఎందుకంటే 2 చేతులు కలిస్తే చప్పట్లు జరుగుతాయన్నట్టు అవతల వాళ్ళతో గొడవకి మనం కూడా నోరు తీసామంటే గొడవలు ఎక్కువ జరుగుతాయి. ఇక మే 15 తర్వాత మిథునంలోకి గురువొస్తారు కనుక వ్యయంలో గురువుంటారు. అంటే గురువు వ్యయంలో ఉంటే మంచి వ్యయం డబ్బు ఖర్చు జరుగుతుంది. కానీ ఆ ఖర్చు ఎందుకు జరుగుతుందంటే మంచి కార్యక్రమాలకి, దైవ కార్యక్రమాలకి ఇవ్వడము, లేదా ఏదైనా ఇంట్లో భజనలు చేయడము, లేదా శుభకార్యాలు చేయడము. అందువల్ల ఈ ఖర్చుకి వీళ్ళు మంచిదే జరుగుతుంది కనుక దైవ కార్యాలకు డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చాలా మంచి విషయము. ఇంకొక విషయం ఏంటంటే రాహువు మీనరాశిలోంచి కుంభరాశిలోకి 19వ తారీఖున ప్రవేశిస్తారు. అందువల్ల కొంచెం రాహు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. దుర్గాదేవి పూజలు చేయాలి. లక్ష్మీదేవి పూజలు చేయడం ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. శని అంటేనే శ్రమ. అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని. ఈ మకర కుంభ రాశుల వాళ్ళకి శ్రమ ఉండాలి. ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు. శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం. ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి. మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు. మనం మంచి దానం చేశామంటే మనకి మంచి చేస్తాడు. అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి. కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం. ఎంత బాగా మనం పని చేస్తే, ఎంత న్యాయంగా, ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవానుడి వల్ల అంత ఉపయోగం ఉంటుంది. ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనం న్యాయంగా, ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావలసిన విషయం. అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు. ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసి రావు. ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు. విద్యార్థులకి బద్ధకం వదలకుండా, ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు. కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది. అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలసట ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా. కానీ ధైర్యంగా అలసటను జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచిది ఉంటుంది. శనికి అభిషేకం చేసుకోవడము,
శని భగవానుడి స్తోత్రం చేయడము, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని 108 సార్లు చదవడము, 108 సార్లు చదవలేకపోతే 21 సారి 11 సార్లు శనివారం నాడు చేయడము, హనుమాన్ టెంపుల్ దర్శనము, శివాభిషేకము, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు.